ప్రపంచంలో మొట్టమొదటిసారిగా పెట్టుబడుల ఉపశమన కార్యక్రమానికి నాంది పలికిన తొలి దేశం ఏదంటే బ్రిటన్ దేశం. బ్రిటన్ దేశం నందు ఈ కార్యక్రమానికి నాంది పలికినటువంటి పర్సన్ ఎవరంటే మార్గరెట్ థాచర్. ఈ మార్గరెట్ థాచర్ అనే మహిళ బ్రిటన్ దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. బ్రిటన్ దేశానికి ఫస్ట్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్. మరియు అదే విధంగా ఈ మహిళను ఏమని సంబోధిస్తారంటే, ఈ మహిళను ఏమని సంబోధించడం జరుగుతుందంటే బ్రిటన్ యొక్క ఉక్కు మహిళ అని సంబోధిస్తారు, ఐరన్ ఉమెన్ అని సంబోధిస్తారు బ్రిటన్ దేశానికి. మళ్ళీ బ్రిటన్ దేశానికి సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు సార్? ఇటీవల కాలంలో మన పేరులో లాస్ట్ ఒక 8 ఇయర్స్ బ్యాక్ పనిచేస్తుంది. ఈ మంత్ ఏ మంత్లో ఉన్నాం మనం? జూన్ నెల ముందు వచ్చిన మంత్ మే. అక్కడ కూడా మే వస్తుంది. తెరిసా మే. ఎవరు సార్? తెరిసా మే అనేటువంటి మహిళ సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేయడం జరుగుతుంది. సెకండ్ ఉమెన్ ప్రైమ్ మినిస్టర్ గా పనిచేస్తుంటుంది. అక్కడ సంవత్సరం వచ్చిందో ఇక్కడ చదివేటప్పుడు బ్రెగ్జిట్ సంఘటన చదివింటారు 2017లో. బ్రెగ్జిట్ సంఘటన 2017 గ్రూప్లో చదివింటారట. కరెక్ట్ మనం ఇంటికి అడిగారట. బ్రెగ్జిట్ సంఘటన అనేది ఎక్కడ సంబంధించి? బ్రెగ్జిట్ సంఘటన అనేది చోగం సంస్థలో నుంచి ఉపశమనం పొందిన దానికి సంబంధించి చోగం, దానికి కామన్వెల్త్ అనే అంశం గురించి వస్తున్నారు. తెరిసా మే మొదటి మహిళ మార్గరెట్ థాచర్, సెకండ్ మహిళ తెరిసా మే అనే మహిళ తీసుకోవచ్చు. సరే, బ్రిటన్ దేశంలో ఈ కార్యక్రమాన్ని అమలుపరిచారు. మళ్ళీ ఈ బ్రిటన్ దేశంలో పెట్టుబడుల ఉపశమన కార్యక్రమాన్ని ఏమని సంబోధించాలి? ఈమె టైం పీరియడ్ ఈమె అమలుపరిచారు ఎవరు? మార్గరెట్ థాచర్. ఆమె కాలాన్ని ఇక్కడ ఏం నిర్మించారంటే బ్రిటన్ దేశంలో ఒక స్వర్ణయుగ కాలంగా పోలుస్తారు. దాన్ని ఏమంటే థాచర్ యుగం అని సంబోధిస్తారు. థాచర్ యుగం అని సంబోధిస్తారు. మార్గరెట్ థాచర్ యొక్క టైం పీరియడ్ బ్రిటన్ దేశంలో ఏమని పిలుస్తామంటే థాచర్ యుగం అని సంబోధిస్తారు. థాచర్ యుగం అని పిలవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిన రెండవ దేశం ఏదంటే అమెరికా. ఈ కార్యక్రమాన్ని అమలుపరిచినటువంటి మరొక దేశం ఏదంటే అమెరికా తీసుకోవచ్చు. అమెరికా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ కార్యక్రమాన్ని డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ మన ఇండియాలో ప్రవేశపెట్టినటువంటి వ్యక్తి ఎవరు? భారతదేశంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ఎప్పటి నుంచి అమలుకి వచ్చినది? భారతదేశంలో పెట్టుబడుల ఉపశమన కార్యక్రమం ప్రవేశపెట్టిన సంవత్సరం 1991 డిసెంబర్ నుండి. భారతదేశంలో డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ప్రవేశపెట్టిన సంవత్సరం 1991 డిసెంబర్ నుండి, లేదా బ్రాకెట్లో 91-92 ఫినాన్షియల్ నుండి. 91-92 ఫినాన్షియల్ నుండి ఏ ప్రధానమంత్రి కాలంలో అమలుకి వచ్చింది సార్? ఇండియాలో తీసుకుంటే పివి నరసింహారావు. పాములపర్తి వెంకట నరసింహారావు ప్రైమ్ మినిస్టర్ కాలంలో ఆనాటి ఫినాన్స్ మినిస్టర్ డాక్టర్ మన్మోహన్ సింగ్ గారి యొక్క సమక్షంలో ఈ కార్యక్రమానికి నాంది పలకడం జరిగినది. డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ ను భారతదేశంలో ప్రవేశపెట్టినటువంటి ప్రధానమంత్రి ఫినాన్స్ మినిస్టర్ ఎవరు అడిగినప్పుడు పివి నరసింహారావు ప్రైమ్ మినిస్టర్, ఫినాన్స్ మినిస్టర్ తీసుకుంటే మన్మోహన్ సింగ్ తీసుకోవచ్చు. ఎప్పుడు ప్రవేశపెట్టారని అడిగితే సార్ 91 డిసెంబర్ నుండి. ఒకవేళ ఫినాన్షియర్ అయినప్పుడు 91-92 ఫినాన్షియర్ నుండి ఇది ప్రవేశపెట్టడం జరిగింది. ఎప్పుడైతే ఈ కార్యక్రమాన్ని భారతదేశంలో ప్రవేశపెట్టడం జరిగిందో దాని తర్వాత అదేవిధంగా ఇక్కడ ఈ ఎల్పిజి నమూనాల భాగంగా ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగింది తెలుసుకుంటే ప్రైవేట్ ఇంపార్టెన్స్ ఎప్పుడైతే భారతదేశంలో ప్రైవేట్ సెక్టార్ ఇంపార్టెంట్ ఇవ్వడం జరిగిందో అప్పటి నుండి దేశ ఆర్థిక అభివృద్ధి అనేది వేగంగా విస్తరిస్తూ రావడం జరిగింది సార్. వేగంగా